అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్న సంక్షేమ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట సురేష్ బాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంత నూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పలపాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు.
గడిపిండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు, ఆడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారం. మన ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో ముందడుగు అనే ఒక కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేరే మన డాక్టర్ సోమన్ గారికి, మన కపూర్ శ్రీని గారికి, సురేష్ గారికి, మన నీటి సంఘం ఒక కమిటీ, మీ గ్రామ కమిటీ వాళ్ళు 300 వచ్చింది మెజార్టీ మొన్న అసెంబ్లీ చెప్తే నేను 500 దాటిందని చెప్పాను. కానీ 500 కూడా దాటి 580 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చిన ఘనత మీ కార్యకర్తలకి, మీ నాయకులకి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఇదే పరంజామాలో ఇదే విధంగా అన్యోన్యంగా ఐకమత్యంగా రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ, సొసైటీలు కానీ, మన ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇదే పరంపరను కొనసాగించవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు సుపరపంలో మరియు మన 20 రోజుల కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు దిగ్విజయంగా ముందుకు సాగుతూ మనమందరం కూడా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. మరి నాడు ఎస్ఎన్పాల్ నియోజకవర్గంలో మనందరికీ ముందుండి మన యొక్క ప్రజా సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి శుక్రవారం వీరి ద్వారా అందరికీ పరిశీలిస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క ఎస్ఎన్ఎఫ్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ఆర్సీ సౌలభ్యం, డ్రైనేజ్, మన యొక్క ఎస్ఎన్ ముందుకు పరిపాలన కొనసాగుతుంది. ఇంకేమైనా చెప్ప పేర్లు ఏమైనా అయిపోయింది. స్వాములు, నీది, సురేష్, శ్రీనివాస్, చంద్రశేఖర్ తర్వాత ఓకే. వెంకటరమణ కూడా మనందరినీ నమ్మి 500 వర్గాలకి, రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. కొంతమందికి 6,000 ఇస్తున్నారు. పూర్తిగా బెడ్లోనే లేని వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇవన్నీ పెన్షన్లు వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవడానికి ఇస్తారన్నారు. మన ఊరికి వస్తే ఇంత ఈ ఊర్లో ఒక గ్రామంలో తల్లికి వందనం 30,55,000 రూపాయలు తల్లికి వందనం ఈ ఊర్లో ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం దగ్గర 9,000 కోట్ల రూపాయలు చదువుకి తల్లికి వందనం ఇచ్చిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందాక పెన్షన్ల గురించి మాట్లాడాం. పెన్షన్లు మన ఊర్లో నెలకి 1వ తారీఖులోనే 13,85,000 రూపాయలు ఇస్తున్నాం. 325 పెన్షన్లకి మనం ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. 4వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు వచ్చింది, చాలా ఏమో చెప్పారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లో ఏదో బ్యాంకులో ఇబ్బంది ఉందని అలాంటి ఏవో కబుర్లు చెప్పారు. ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా ముందల పెన్షనర్లకి డబ్బులు ఇచ్చిన మనం అందరం గమనించాలా. 1వ తారీఖు సెలవు అయితే ఒక రోజు ముందరనే 31వ తారీఖు కూడా ఇస్తున్న విషయం మనం చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత, మన సంతనూతలపాడు నియోజకవర్గ
మండలంలోనే 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వేసారు. మీరు కూడా 20 లక్షలు వేశారు, అది కూడా మీరు గమనించే ఉంటారు. అది కాకుండా సంతనూతలపాడు మండలంకి ప్రత్యేకంగా డిఎంఎఫ్ ఫండ్తో దగ్గర 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అతి త్వరలోనే అంటే ఒక నెల లోపలనే 5 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్లకు కూడా శాంక్షన్ చేయించాం. ఈ ఊరికి 30 లక్షలు కూడా ఆ ఫండ్లో శాంక్షన్ అయింది. ఇలాక మీ అందరూ మేము తిరుగుతూ ఉంటే ఈ రోడ్డు ఆ రోడ్డు అన్నారు. ఈ రోడ్డు ఆ రోడ్డు ఈ డబ్బులతోనే వేస్తామని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటిదంటే 30 లక్షలు ఇచ్చాము. అవసరం ఉంటే తర్వాత కూడా 2 నెలల తర్వాత కూడా మళ్ళీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు కొంత ఇస్తాం. మీరే నిర్ణయించుకొని ఇది ముఖ్యమైన రోడ్ అంటే అదే వేస్తాం. మేము పర్టికులర్గా ఈ రోడ్ ఏమని ఆ రోడ్ ఏమని చెప్పడం, మీరంతా నిర్ణయించుకొని మీరే ఆ రోడ్లు వేసుకొని ఒక ఎస్సీ కాలనీ ఒక రోడ్డు, బీసీ కాలనీ ఒక రోడ్డు, ఓసీ కాలనీ ఒక రోడ్డు ఇచ్చి, ఎందుకంటే ఎలక్షన్లో అందరూ ఓట్లు వేయాలా, అందరినీ మనం తృప్తిపరచాలా, అందుకని కొత్త ఒక్కరికి వేసుకొని గెలిచిన తర్వాత మనమే పరిపాలించేది. వెళ్ళకపోతే పోయినసారి మాదిరి మనం ఎక్కడో ఇళ్లలో కూర్చొని చూసుకోవాల్సి వస్తుంది. అందుకని మనము అధికారం అనేది ఎంత ముఖ్యం అనేది మనం ఇప్పుడు గమనించాలి. ఎందుకంటే మన పవర్లు ఉంటే ఈ ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, పెన్షన్లు వేసుకోవచ్చు. ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఈరోజు బ్లాక్ బెర్రీ పొగాకు అటు మా నాగులపల్లిపాడులో చాలా మంది వేస్తారు. చిన్న రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంటే అసలు మొదటిసారి అంటే 1940s అనేది మొదటిసారి బ్లాక్ బెర్రీ ప్రభుత్వం కొనిపెట్టి చాలా కుటుంబాన్ని ఆదుకున్న విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఇదంతా ఎందుకంటే ఇంకోసారి చెప్తాను, డబ్బులు ఎక్కువ కాదు, డబ్బులు తక్కువైనా కానీ ప్రజల మీద ప్రేమతో ఏదో ఇబ్బందులు పడి మేమంతా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చేస్తున్న విషయం నేను గుర్తు చేస్తాను. సరే, ఈ ఊర్లో మేము తిరుగుతూ ఉంటే చాలా మంది పెన్షన్లు దాని తర్వాత అడిగారు. 2-3 నెలల్లో అన్ని పెన్షన్లు మీరేంటిదంటే అర్హులైన ప్రతి ఒక్కరు మన గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళకి దగ్గర నమోదు చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు అందరికి తెలియకుండా ఒక రోజు రేపు నుంచి పెన్షన్ నమోదు చేసుకోమంటాడు. 3 రోజులు క్లోజ్ చేద్దాం. అందుకే మనం చాలా రెడీగా ఉండాలి. రెడీగా ఉండి వచ్చిన వెంటనే ఎక్కించుకొని దాని తర్వాత ఏంటిదంటే మీరు తయారుగా లేకపోతే ఈయనో ఆయన చంద్రశేఖర్ తిరుగుతూ ఉంటారు. అందుకని మీరు ముందనే రెడీ చేసి పెట్టుకొని ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఎస్లో అన్ని రెడీ చేసుకుని అర్హులైన వచ్చిన వెంటనే ఎక్కిచ్చేసి ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఊళ్ళో పడి తిరిగి ఏంటిది రేషన్ కార్డు ఏమంటే ఒక హైదరాబాద్లో ఉందని ఇంకొక లెక్క ఉందని మేము వచ్చిన తర్వాత ఇస్తామని అంత లోపల క్లోజ్ చేస్తారు. దాంతో వచ్చే ఇంకొక సంవత్సరం వరకు మీ అందరూ మమ్మల్ని ఇస్తూ ఉంటారు. అలాంటి ఏం చేయకుండా మీరు ముందు చూపే మంచి చూపు. అందుకని ముందని అన్ని అర్హతలు ఇక్కడ గ్రామ సచివాలయం కూడా పిల్లకాయలు ఉన్నారు, చాలా మంది 6-7 మంది ఉన్నారు. వాళ్ళకు పెద్ద పని కూడా ఉన్నట్టు లేదు. సో మీరు కూడా ముందలే అవన్నీ రెడీ చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇప్పిస్తామని మా ఉద్దేశం కూడా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మా అందరినీ ఎన్నుకునేది ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి ఈ రోడ్లు గీడ్లు వేసి చేస్తా ఉన్నాం, దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధి లేని సంక్షేమము వేస్ట్, అభివృద్ధి చేసి సంక్షేమం చేయకపోతే ఓట్లు పడవు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలా. అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చంద్రబాబు నాయుడు గారే చేస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం. ఇంతకుముందు రోడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు కూడా గిళ్ళకి తిరుగుతూ ఉంటే గుంతలు, మేము ఎలక్షన్ల గురించి తిరిగినప్పుడు అన్ని గుంతలు. ఈరోజు అన్ని రిపేర్ చేసి పెట్టి గుంతలు లేని రోడ్లు చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తాను. మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజే ఇప్పటి వరకే ఈ సంవత్సరంలో 10 కోట్ల పంచాయతీ తార్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా వచ్చి పని ప్రారంభమవుతాం. మన కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు, డ్రైన్లు 20 కోట్ల రూపాయలతో అయిపోయినాయి. అంటే మీ ఊర్లో 20 లక్షలు, కాన్స్టిట్యున్సీ మొత్తం 20 కోట్ల రూపాయలు జరిగినాయి. దాని తర్వాత
డిఎంఎఫ్ ఫండ్ మన సంతాన స్పెషల్ గా ఒక 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మన కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పక్కన మున్సిపాలిటీలో కూడా మనకు ఒక 20,000 ఓటర్లు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా 5,5 కోట్ల డిఎంఎఫ్ ఫండ్ కూడా ఇస్తాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అమ్మ ఒడి పెన్షన్ దీపంతో పాటు రోడ్లు డ్రైన్లు అన్ని జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందుకని నేను కూడా అంటే అన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, నేను కూడా చెప్తాను, అన్ని అయిపోయినాయి, చాలా వరకు అయిపోయినాయి. ఇది మొదటి అడుగులోనే చాలా వరకు పూర్తి చేస్తాం. రాబోయే కాలంలో 2 అడుగులు 3 అడుగులు ఇదన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఊరిలో ఈరోజు ఇంత ఉత్సాహంగా మీ అందరూ ఈ తొలి అడుగు కార్యక్రమంలో సుపరిపాలన కార్యక్రమం పాల్గొని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ ఊరు వరకు 2-3 ముఖ్యమైన అంశాలు మీరు అడిగారు. ఒకటి ఏంటిదంటే రీసర్వే. సో రీసర్వే కూడా ప్రత్యేకంగా తహసీల్దార్కి చెప్పి అవసరం ఉంటే జేసీ గారి దృష్టికి కూడా తీసుకునేది ఆ రీసర్వే విషయం ఇబ్బంది లేకుండా మా వంతు ఎంత తొందరగా అది చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక నిమిషం. దాని తర్వాత రెండోది ఆయన ఊరి దగ్గర నుంచి ఏదో బైపాస్ రోడ్ అన్నారు, మినీ బైపాస్ అని మీరు మంచిగా పేరు పెట్టుకున్నారు. అది కూడా ఒక 800 మీటర్లు, అది కూడా ఈ రోడ్లు అయిపోయిన వెంటనే చేస్తాం. ఎనాలిసిస్ చేసి ఇంకొక 2 నెలలు ఇంకా వస్తుంది. దాంట్లో మీరు పెట్టుకోమని నేను తెలియజేస్తాను. అది కాకుండా టెంపుల్లో ఇప్పుడు ఆ టెంపుల్లలో కూడా ఆ రోడ్ ఏమన్నారు ముందర, అది కూడా